అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మన మెదడులో కోపం కోసం ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మనందరికీ అనుభవమయ్యే ఒక శక్తివంతమైన భావోద్వేగం కోపం. దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో, ఎలా దాన్ని సరిగ్గా వాడుకోవాలో తెలుసుకుందాం. ఇది ఒక సరికొత్త పద్ధతి. ఈ యాంగర్ ఓఎస్ ప్రోటోకాల్ వెనక ఉన్న మూలసూత్రం ఇదేనండి. కోపం శత్రువు కాదు, అచేతన కోపం శత్రువు. అంటే కోపం రావడం తప్పు కాదు, కాని ఆ కోపం మనల్ని ఎలా ప్రవర్తించేలా చేస్తుందో ఆ స్పృహ లేకుండా ప్రవర్తించడమే అసలైన సమస్య. ఈ చిన్న తేడాని అర్థం చేసుకోవడమే మన మొదటి అడుగు. చూడండి, ఈ తేడా ఎంత ముఖ్యమో ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు కోపాన్ని మనం కేవలం గమనించగలిగితే అప్పుడు శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. మరోవైపు ఆ కోపానికి లొంగిపోయి వెంటనే ఏదోకటి చేసేస్తే మన శక్తి అంతా వృధా అయిపోతుంది. కంట్రోల్ మన చేతుల్లోంచి జారిపోతుంది. ఇది పవర్ నిలుపుకోవడానికి, పవర్ కోల్పోవడానికి మధ్య ఉన్న తేడా. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. కోపం శత్రువు కాదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన లక్ష్యం కోపాన్ని అణిచిపెట్టడం అస్సలు కాదు. దానికి బదులుగా దాన్ని అర్థం చేసుకోవడం, అది మనకేం చెబుతోందో వినడం, దాన్ని ఒక సిగ్నల్లాగా, ఒక ముఖ్యమైన సమాచారంలాగా మార్చుకోవడం. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన దశకి వచ్చాం. ఆ మొదటి 10 సెకన్లు. కోపం మొదలైన ఆ మొదటి కొన్ని క్షణాలు చాలా అంటే చాలా కీలకమైనవి. ఆ కొద్ది సమయంలో మనం ఎలా ఉంటాం, ఏం చేస్తామన్నదే మొత్తం ఆటను మార్చేస్తుంది. అసలు మన మెదడికి తెలిసేలోపే మన శరీరం సిగ్నల్స్ ఇచ్చేస్తుందట. మొదటి 3 సెకన్లోనే చూడండి, దవడ బిగుసుకుపోవడం, శ్వాస వేగంగా ఆడటం, ఛాతిలో ఏదో ఒత్తిడి, ఇవి మైక్రో సిగ్నల్స్. ఆ తర్వాత 3 నుంచి 10 సెకన్ల మధ్యలో గొంతు పెరిగిపోతుంది, నేనే కరెక్ట్ అని వాదించాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది, జరిగిందే పదే పదే మనసులో తిరుగుతూ ఉంటుంది. ఈ సిగ్నల్స్ని ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచి. ఆ సిగ్నల్స్లో ఏదో ఒకటి కల్పించిందా, వెంటనే ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇది ఒక ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిది. 1. నోరు మూసేయాలి. మాట జారితే నష్టం జరిగిపోతుంది. 2. ముక్కుతో గట్టిగా శ్వాస తీసుకోవాలి. ఇది మనల్ని శాంతపరుస్తుంది. 3. బిగించిన దవడని వదిలేయాలి. 4. భుజాలు రిలాక్స్ చెయ్యాలి. 5. మనసులో అనుకోవాలి, కోపం కనుగొనబడింది, ఇప్పుడు అబ్జర్వేషన్ మోడ్ ఆన్. అంతే. ఓకే, ఆ ఎమర్జెన్సీ బ్రేకేశాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అబ్జర్వేషన్ మోడ్లోకి మారడం. అంటే కోపంతో కలిసిపోకుండా దాన్ని దూరం నుంచి చూసే వ్యక్తిగా ఎలా మారాలో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది చేసే పొరపాటు ఒకటుంది. కోపం వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకుంటాం. కాని ఈ ప్రోటోకాల్ ఏం చెబుతోందంటే, ఆ ప్రశ్నలు అడగడం ఆపేయాలి. ఎందుకంటే అవి కోపాన్ని తగ్గించకపోగా ఇంకా పెంచుతాయి. అవేంటంటే, నాకెందుకు కోపం వస్తుంది? ఇది న్యాయమేనా? నేను కోపంగా ఉండటంలో తప్పేముంది? చూసారా, ఈ ప్రశ్నలన్నీ మనల్ని మనం సమర్థించుకోవడానికి, అవతలి వాళ్ళని తప్పు పట్టడానికే దారితీస్తాయి. ఇవి మంటల్లో పెట్రోల్ పూసినట్టే. సో ఆ ప్రశ్నలు వద్దు. వాటికి బదులుగా ఒక 3 శక్తివంతమైన ప్రశ్నలు అడగాలి. ఇవి ఒక డయాగ్నాస్టిక్ టూల్ లాంటివి. అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోడానికి ఇవి మనకు సహాయపడతాయి. మొదటి ప్రశ్న, నాకు నేను ఏ కథ చెప్పుకుంటున్నాను? ఉదాహరణకి, ఆమె నన్ను అస్సలు గౌరవించడం లేదు, లేదా అతను కావలనే నన్ను టార్గెట్ చేస్తున్నాడు. ఇవి మన మనసులో అనుకునే కథలు. అసలు ఏం జరిగిందనేది వేరు, దానికి మనం అల్లుకున్న కథ వేరు. ఈ ప్రశ్న ఆ రెండిటిని వేరు చేస్తుంది. ఇక రెండవ ప్రశ్న, ఇది ఏ పాత గాయాన్ని తాకుతోంది? చాలాసార్లు మన కోపానికి కారణం అప్పటికప్పుడు జరిగిన సంఘటన కాదు. అది మనలో ఎప్పటినుంచో ఉన్న ఒక పాత గాయాన్ని, ఒక ఇన్సెక్యూరిటీని టచ్ చేస్తుంది. ఉదాహరణకు, చిన్నప్పటినుంచి ఎవరూ పట్టించుకోవట్లేదనే ఫీలింగ్, లేదా కంట్రోల్ పోతోందనే భయం. చివరిగా 3వ ప్రశ్న, ఇప్పుడు నాకు నిజంగా ఏమి కావాలి? ఇది చాలా ముఖ్యం. మన కోపం వెనుక దాగి ఉన్న అసలైన అవసరమేంటి? మనల్నెవరైనా గుర్తించాలని కోరుకుంటున్నామా? మనల్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామా? లేక మనల్ని మనం రక్షించుకోవాలనుకుంటున్నామా? ఈ ప్రశ్న మన అసలవసరాన్ని బయటకు తెస్తుంది. అంటే అసలు విషయమేంటంటే, మనకు ఇప్పుడే జరిగిన దానికి కోపం రాలేదు. అది మనకు దేనిని గుర్తు చేస్తుందో దానికే కోపం వచ్చింది. ఈ పాయింట్ని గనక మనం గుర్తించగలిగితే కోపం యొక్క పవర్ దాదాపు 70% తగ్గిపోతుందట. ఆలోచించండి, ఎంత పెద్ద మార్పిది. రైట్, అబ్జర్వేషన్ మోడ్లోకి వెళ్ళాం, కారణమేంటో కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, రియాక్ట్ అవ్వడం కాదు, డిసైడ్ చేసుకోవడం.
కోపం ఎప్పుడు మనల్ని వెంటనే ఏదో ఒకటి చేయమని తొందరపెడుతుంది, కానీ ఆ కంట్రోల్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మనం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఆవేశంలో ఏది పడితే అది చేసేయకుండా ఈ సిస్టమ్ మనకు 3 స్పష్టమైన ఆప్షన్స్ ఇస్తుంది. 1. మౌనం. 80% సందర్భాల్లో ఇదే బెస్ట్ ఆప్షన్. ఏమీ మాట్లాడకుండా అవసరమైతే అక్కడ్నుంచి వెళ్ళిపోవడం. 2. ఆలస్యం. మాట్లాడడం అవసరమే కాని ఇప్పుడు కాదు అనుకుంటే నాకు కొంచెం టైం కావాలి, మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పడం. 3. ప్రశాంతమైన సమాధానం. వెంటనే ఒక బౌండరీ పెట్టాలనుకుంటే ఆపండి, ఇది నాకు నచ్చలేదు అని చెప్పడం. అలాగే కోపం యాక్టివ్గా ఉన్నప్పుడు కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. ఇవి నిషిద్ధం. అవేంటంటే మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి ప్రయత్నించడం, ఎదుటివాళ్లని ఒప్పించాలని చూడటం, మీరే కరెక్ట్ అని నిరూపించుకోవటం, టెక్స్ట్ మెసేజ్లు పంపడం, లేదా ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం. ఇవన్నీ పరిస్థితిని మరింత దారుణంగా చేస్తాయి. మరి ఏం చెయ్యొచ్చు? ఇవి చెయ్యొచ్చు. శారీరకంగా కదలడం, అంటే ఓ వాక్కి వెళ్లడం, స్ట్రెచ్ చెయ్యడం, కోపాన్ని పెంచకుండా దాన్ని దూరం నుంచి గమనిస్తూ ఉండటం, మౌనంగా ఉండటం, లేదా సింపుల్గా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయడం. ఇవి సేఫ్ ఆప్షన్స్. ఇవి మనల్ని కంట్రోల్లో ఉంచుతాయి. ఓకే, చివరి దశకు వచ్చేశాం. లాగిట్, లర్నిట్. అంటే జరిగిన దాన్ని రాసుకోవడం, దాన్నుంచి నేర్చుకోవడం. ప్రతి కోపమొచ్చిన సంఘటన మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా మారుతుంది. ఇక్కడొక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంది. కేవలం 90 సెకండ్లు కోపం వచ్చినప్పుడు మన శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్ పీక్కి వెళ్ళి మళ్లీ నార్మల్ అవ్వడానికి పట్టే సమయమిది. అయితే ఒక కండిషన్, మనం మన ఆలోచనలతో దానికి ఆజ్యం పోయకుండా ఉంటేనే ఆ అల దానంతట అదే వచ్చి వెళ్ళిపోతుంది. మనం దాన్ని పట్టుకుని వేలాడకూడదు. సరే, ఆ 90 సెకండ్ల అల వెళ్ళిపోయింది, అంతా శాంతించింది. ఆ తర్వాత కూర్చుని ఈ ప్రశ్నలు వేసుకోవాలి. 1. అసలు ట్రిగ్గర్ ఏంటి? ఏ సంఘటన వల్ల ఇది మొదలైంది? 2. ఏ పాత గాయం యాక్టివేట్ అయ్యింది? 3. నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను వేరేగా ఏం చెయ్యాలి? ఈ అనాలిసిస్ భవిష్యత్తుకి మనల్ని సిద్ధం చేస్తుంది. లాగ్ చేయబడిన ప్రతి కోప సంఘటన ఒక 1% పర్మనెంట్ అప్గ్రేడ్ లాంటిది. ఈ ఐడియా చాలా పవర్ఫుల్ కదా. అంటే మనం ఇలా జరిగిన ప్రతిసారీ దాన్ని అనలైజ్ చేసి లాగ్ చేస్తే మనల్ని మనం కొంచెం కొంచెంగా అప్గ్రేడ్ చేసుకుంటున్నట్టే. నెమ్మదిగా ఆ పాత పద్ధతులు వాటి పట్టును కోల్పోతాయి. సో చివరగా, కోపం అనేదొక లీక్ అయ్యే పవర్ కావచ్చు, లేదా అదొక ముఖ్యమైన సమాచారాన్నిచ్చే సోర్స్ కూడా కావచ్చు. దాన్ని ఎలా వాడుకోవాలనేది పూర్తిగా మన చేతిలోనే ఉంది. యాంగర్ ఓఎస్ మనకు ఆ చాయిస్ ఇస్తుంది. మరి ఆ శక్తిని వృధా చేస్తామా, లేక మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక సోర్స్గా మార్చుకుంటామా?